ఎంపీ మార్గాని భరత్ గారికి, వివేక్ గారికి, గోపీచంద్ గారికి, వాళ్ళ అభిమానులకి, డింపుల్కి, ఆలియన్కి, శ్రీవాస్ అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రిలో ఈ రామబాణం ఫంక్షన్ జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే, మన ఏటిపట్టి ఊళ్ళన్నా గోదావరి నీళ్ళన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇక్కడే చదివాను, ఎక్కడో పురుషోత్తపట్నంలో పుట్టి రాజమండ్రిలో డిగ్రీ చదివి ఇక్కడి నుంచి డైరెక్ట్గా మెడ్రాస్ వెళ్ళటం జరిగింది. రాంబాణం ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే ఇక్కడ ఉన్న జనాన్ని చూసి వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే తెలుస్తుంది. మన రాజమండ్రికి ఒక ప్రత్యేకత ఉంది. గంగరాజ్ పాలకో కానీ, రోజ్ మిల్క్ కానీ, దివాన్ చెరువు సీతాఫలాలు కానీ, పుష్కరాలు రేవు కానీ, ఇలాగ ఎన్ని స్పెషాలిటీస్ రాజమండ్రిలో ఉన్నాయో అన్ని స్పెషాలిటీస్ అన్నీ రాంబాణంలో ఉన్నాయి. సెంటిమెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది. గోపీచంద్ గారు మాస్ ఎమోషనల్ యాక్షన్కే కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్కి కూడా ఎలా బ్లెండ్ అవుతాడు అనేది ఆల్రెడీ 2 సినిమాల్లో డైరెక్టర్ శ్రీవాస్ ప్రూవ్ చేయటం జరిగింది. లక్ష్యం, లౌక్యం. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ తోటి ఒక ఫ్యామిలీ ప్యాక్లా ఉంటుంది. దీంట్లో కూడా నేను ఒక క్యారెక్టర్ చేయటం జరిగింది. ఇక ఈ సినిమా నిర్మాత గురించి చెప్పాల్సి వస్తే, ఆయన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడున్న నిర్మాతల్లో అందరికంటే ఎక్కువ సినిమాలు తీస్తున్నాడు. ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలతో విశ్వవ్యాప్తం అయిపోయి సినిమాల్లో కూడా ఎంటర్ అయ్యి టీజీ విశ్వప్రసాద్ గారు, దీంట్లో జగపతి బాబు గారికి గోపీచంద్ గారు ఎలాగో ఇక్కడ కూర్చో ఉన్నారు, అందువల్ల ఇన్ని సినిమాలు ఇన్ని వెబ్ సిరీస్ చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీవాస్ చాలా హార్డ్ వర్కరు, డెడికేటెడ్గా పనిచేస్తాడు. ఏ సినిమా అయినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తాడు. అలాంటి శ్రీవాసు అందరికీ నచ్చే 6 అడుగుల బుల్లెట్ గోపీచంద్ గారు. అసలు కాంట్రవర్సీ ఉండదు. ఆయన గురించి ఒక కామెంట్ చేసేవాడు ఉండడు, ఎవరి గురించి పట్టించుకోడు, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ ఫాదరు లక్షణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో ఇద్దరు డైరెక్టర్స్ కలిసాను. ఒకళ్ళని బాలచంద్ర గారు, నెక్స్ట్ మురుగేసన్ స్ట్రీట్లో నెంబర్ 19 హౌస్లో అప్పుడు నేటి భారతం హిట్ అయి దేశంలో దొంగలు పడ్డారు సినిమా జరుగుతుంది. టీ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర పని చేయాలని ఉందండి అని అడిగాను. తప్పకుండా అని చెప్పి ఆయన అప్పుడే భోజనం చేస్తున్నారు, పక్కన కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టారు. ఇప్పటికీ మర్చిపోలేనిది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉన్నాయి. అది ఇక్కడ నేను వీటి కాలేజీలో చదివిన రాజమండ్రిలో నేను ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడడం కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీ అందరికీ కూడా శ్రీవాసు గోపీచంద్ గారి కాంబినేషన్లో వచ్చిన ఆల్రెడీ 2 సినిమాలు ఎంత బాగుంటాయో అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఇది విందు భోజనంలా ఉంటుంది. దయచేసి అందరూ May 5th రిలీజ్ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి. ఇక లాస్ట్లో డింపుల్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆ అమ్మాయి ఎంత డెడికేటెడ్ పర్ఫార్మరో నాకు తెలుసు. ఈరోజు ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం చెప్పింది, చాలా థ్రిల్ అయిపోయాను నేను. ఎందుకంటే ఇలా అవుట్డోర్లో ఉండే ఫంక్షన్స్కి ఎండగా ఉంది, వేడిగా ఉంది, చెమట పట్టేస్తని ఏ చిన్న కారణం దొరికినా హీరోయిన్లు ఎగ్గొట్టేస్తారు. కానీ ఎక్కడో నేపాల్లో చిన్నప్పటి నుంచి తనని పెంచిన తాతగారు ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అది కూడా పట్టించుకోకుండా ఈ ఫంక్షన్కి వచ్చిందంటే ఎంత ప్రొఫెషనల్గా ఉందో అందరూ క్లాప్స్ కొట్టాలి అమ్మాయికి.
థ్యాంక్ యూ ఆల్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు అండ్ కాశీ విశ్వనాథ్ గారు.